హాయ్ గైస్, వెల్కమ్ టు సస్య సహస్ర అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇది మన మొదటి వీడియో అండి, లాంగ్ వీడియో, మన ఫస్ట్ లాంగ్ వీడియో అండి మన ఛానల్లో. అది కూడా మా డిపార్ట్మెంట్లో జరిగే స్కీమ్స్ గురించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి కౌలు రైతులకి సంబంధించినటువంటి వీడియో. కౌలుకి పొలాన్ని సాగు చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సిసిఆర్సి కార్డు అనేది తీసుకోవాలి. సిసిఆర్సి కార్డు అంటే కౌలు రైతు కార్డు. కౌలు రైతు కార్డు విఆర్ఓ గారు ఇస్తారండి. కౌలు రైతు కార్డు విఆర్ఓ గారు ఇస్తారు. కానీ మేమేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అంటారా? కౌలు రైతు కార్డు తీసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అయితేనండి, ఓనర్ పొలం పాస్బుక్ జిరాక్స్ అయితే కావాలి. ఆ పొలానికి సంబంధించిన రైతు పొలం పాస్బుక్ జిరాక్స్ కావాలండి. అలాగే ఓనర్కి ఎటువంటి ఇబ్బంది లేదు కౌలు రైతు కార్డు ఇవ్వటానికి అనేటువంటి అంగీకార పత్రం, రైతు అంగీకార పత్రం అనేది ఉంటుంది. దాని మీద సైన్ చేయాలి. అలాగే కౌలుకి వేసుకునే అతని ఆధార్ కార్డు, అతని పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఫోన్ నంబర్ ఇవైతే తీసుకొని విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీరైతే సిసిఆర్సి కార్డు పొందవచ్చండి. అంటే రైతు అంగీకార పత్రం మీద సైన్ చేయాలంటే కొంతమంది రైతులు అవుట్ సైడ్ ఉంటారు, అంటే విలేజ్లో ఉంటుంది. ఇక్కడ ఉన్న లోకల్లో వాళ్ళకి పొలాలు అయితే కౌలుకి ఇస్తారు కదండి. అయితే అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే విఆర్ఓ గారితో ఆ ఓనర్తో మాట్లాడించండి. ఓనర్కి చెప్పండి, విఆర్ఓ గారితో ఒక మాట చెప్పండి అండి అని చెప్తే విఆర్ఓ గారు మాట్లాడతారు. అప్పుడైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌలు రైతు కార్డు అయితే ఇస్తారండి. అలాగే కౌలు రైతు కార్డు తీసుకున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ అయితే కౌలు రైతు కార్డు తీసుకున్న వాళ్ళు మీరైతే సేవా కేంద్రాన్ని సంప్రదించి అక్కడ కౌలు రైతు డబ్బులు పడాలంటే మేము ఎప్పుడు అప్లై చేసుకోవాలని అడిగి మీరు అన్నదాత సుఖీభవ పోర్టల్లో అయితే అప్లోడ్ చేయించుకోవచ్చు అండి. అండ్ అలాగే కౌలు రైతు కార్డు తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటంటే, మీరు సీడ్ గవర్నమెంట్ తరఫున సీడ్ తీసుకోవాలన్నా కానివ్వండి ఈ కార్డు ఉపయోగపడుతుంది. అలాగే ఈ పంట బుక్ చేయించుకోవాలన్నా ఈ కార్డు ఉపయోగపడుతుందండి. ఈ పంట బుక్ చేయించుకుంటేనే మీకు అకాల వర్షాల వల్ల ఏదన్నా పంట నష్టం జరిగినా ఇన్పుట్ సబ్సిడీ అనేది గవర్నమెంట్ నుంచి అందాలంటే సిసిఆర్సి కార్డు, కౌలు రైతు కార్డు ఖచ్చితంగా రైతుకి ఉండాలండి. అండ్ అలాగే మీరు పండించిన పంట గవర్నమెంట్కి అమ్ముకోవాలి అన్నా కూడా మీకు ఖచ్చితంగా సిసిఆర్సి కార్డు అయితే ఉండాలండి. కావున కౌలుకి భూమిని సాగు చేసే ప్రతి ఒక్క రైతు కూడా దాని ఉపయోగాలు తెలుసుకొని కౌలు రైతు కార్డుని తీసుకొని మీరు గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అయితే పొందుతారని ఈ వీడియో చేస్తున్నానండి. అండ్ అలాగే రేపు అన్నదాత సుఖీభవ ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి నామ్స్ ప్రకారం మనం ఎలిజిబిలిటీ అనేది చూస్తాము అనేది కూడా మన ఛానల్లో వీడియో అయితే వస్తుందండి. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో చూస్తూ కామెంట్ చేయండి, చెప్తాను. ఫస్ట్ టైం కదా, సరిగా రాలేదు వీడియో, అంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.